బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. వైశాఖ మాసంలో మనం ఏం దానం చేయాలి? ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున ఎటువంటి దానం చేస్తే ఏ ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం. దానాలు ఇవ్వటానికి వైశాఖ మాసానికి ప్రశస్తమైన మాసంగా చెప్పబడింది. దానం చేయని దుర్దినం అని అన్నారు మన పెద్దలు. దానికి తగ్గట్టుగానే మనకున్న స్తోమత, మనకున్న శక్తి మేరకు ఎంతో కొంత దానం చెయ్యాలి. ఏదైతే ఈ చేత్తో దానం చేస్తామో ఇదే చేతిలో మనం అక్షయమైన సంపదను పొందుతాం. స్కాంద పురాణంలో వైష్ణవ ఖండాంతర్గత ధర్మ సూత్రాలను అనుసరించి యుగాలన్నిట్లలోకెల్లా కృతయుగం ఉత్తమమైన యుగం అని చెప్తూ ఉంటారు. మరి ఆ కృతయుగం కూడా ఈ అక్షయ తృతీయ నాడే ప్రారంభమైంది. జలదానం. సర్వతీర్థాల్లోనూ స్నానం చేస్తే వచ్చే ఫలం, అన్ని దానాల వల్ల వచ్చే ఫలం ఒక్క జలదానం చేస్తే వస్తుందని చెప్పబడింది. వేసవి కాలంలో వచ్చే వైశాఖ మాసంలో ఎండనబడి వెళ్లే బాటసార్ల కోసం ఒక కుండతో నీళ్లు ఏర్పాటు చేసి అడిగిన వారికి నీరందిస్తే అదే జలదానం. ఈ జలదానానికి ఫలితం ఆ విధంగా చేసిన వారికి ఎంతో ఉత్తమమైన ఫలితాలు ఉంటాయని, అలాగే వారు విష్ణు సాయుధ్యం పొందుతారని చెప్తారు. అన్నదానం. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం ఉత్తమమైనది అని చెప్తూ ఉంటారు. అన్నదానం చేస్తే పితృదేవతలు సంతృప్తి పొందుతారు అని కూడా చెప్తూ ఉంటారు. వస్త్రదానం. వైశాఖ మాసంలో ఎండ వేడిమితో బాధపడే వారికి వస్త్రదానం ఇచ్చినట్లయితే ఆ దాత పూర్ణ ఆయుర్దాయంతో ఉంటారని, ముక్తి పొందుతారని చెప్తారు. గొడుగు దానం. ఎండవాలానికి పనికొచ్చే గొడుగుని దానం చేసిన వారికి ఆది భౌతిక, ఆది దైవిక దోషాలు పోయి దుఃఖాలు నివారమవుతాయని చెప్తారు. శయ్యాదానం. విష్ణుమూర్తి కృప వలన ప్రతి జన్మలోనూ కూడా సుఖ జీవనాన్ని పొందుతారని చెప్తారు. మజ్జిగ దానం. వైశాఖ మాసంలో మజ్జిగ దానం ఇచ్చిన వారు విద్యావంతులు, ధనవంతులు అవటం ఖాయం. ఇక బియ్యం దానం. విష్ణుమూర్తికి ప్రీతికరమైన వైశాఖ మాసంలో బియ్యం దానం చేసిన వారికి పూర్ణ ఆయుర్దాయం లభిస్తుందని, అన్ని యజ్ఞాలు చేస్తే వచ్చే పుణ్యఫలం లభిస్తుందని చెప్తారు. ఆవు నెయ్యి దానం. స్వచ్ఛమైన ఆవు నేతిని దానం చేస్తే అశ్వమేధ యాగం చేసిన పుణ్యఫలం, అలాగే వీటితో పాటు విష్ణు సాయుధ్యం కూడా లభిస్తుందని చెప్తారు. మామిడి పళ్ళ దానం. మనం గమనిస్తే వైశాఖ మాసంలో మనకు ఎక్కువగా అందుబాటులో ఉండే పండ్లు మామిడి పండ్లు, అలాగే కాలానుగుణంగా ఉండే పండ్లను దానం చేయాలని చెప్తూ ఉంటారు. అలా చేయటం వల్ల పితృదేవతలు సంతోషిస్తారని, అలాగే పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెప్తారు. పానకం నిండిన కుండని దానం చేస్తే 100 సార్లు గయాశ్రాద్ధం చేసిన ఫలితం కలుగుతుంది. తద్వారా పితరులు కూడా తరిస్తారని చెప్తారు. దోసపండు, బెల్లం, చెరుకు గడలు దానం చేస్తే వారికి సమస్త పాపాలు పోతాయని చెప్తారు. దానం ఇచ్చే సమయంలో దాత చెప్పవలసిన మంత్రం, దానం స్వీకరించేవారు చెప్పవలసిన మంత్రం ప్రత్యేకంగా ఉంటాయి. అవి తెలిసి చెప్తే పర్వాలేదు, తెలియకపోయినా కృష్ణార్పణం అంటూ కూడా దానం చేసినా తత్సమానమైన ఫలితం లభిస్తుంది. దానం ఇచ్చే వస్తువుని ఒక చేత్తో పట్టుకొని లేదా తాకి మరో చేత్తో దానగ్రహీత చేత్తో నీటిని వదలాలి. మంచి మనస్సుతో ప్రతిఫలం ఆశించకుండా భగవంతుణ్ణి మనసులో ఉంచుకొని చేస్తే ఏ దానమైనా కూడా పరిపూర్ణమైన ఫలితం లభిస్తుంది. ఈ మాసంలో బ్రాహ్మణులకు గంధం, పూలు, పానకం, బెల్లం నీరు కలిపినది, కదలీ ఫలాలు దానంగా ఇవ్వాలి. ఈ మాసంలో చలివేంద్రాలు, పళ్ళరసాలు, మజ్జిగ వంటి పానీయశాలలో నిర్వహించటం, విసనకర్రలు, గొడుగులు, పాదరక్షలు దానం చేయటం బహుపుణ్య ఫలదాయకం. ఈ నెలలో శివుని అభిషేకించటం, సంతతధారగా నీరు పడేలా శివలింగానికి పైన గలంతికను అంటే ధారాపాత్రను ఏర్పాటు చేయటం చక్కటి శుభ ఫలితాలను అందిస్తుంది. చాంద్రాయణాది ప్రాయశ్చిత్త వ్రతాలకు ఈ మాసం కూడా చాలా ఉత్తమోత్తమైనదని చెప్తూ ఉంటారు. ఈ అక్షయ తృతీయ నాడు చేసే దానాలు ఎంతో చక్కటి ఫలితాన్ని ఇస్తాయని, అలాగే గంగలో స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు నిర్వహిస్తే అసలు వారికి ఉత్తమ గతులు కలుగుతాయని చెప్తారు. ముఖ్యంగా యవలు, గోధుమలు, చెనకాలు మొదలైన వాటిని నీళ్లతో నిండిన కుండలను యథాశక్తిగా దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. అందువల్ల మరుజన్మలో చక్కటి క్షత్రియుడిగా పుట్టి అక్షయమైన సంపదలు కలుగుతాయన్నది ప్రతీతి. కృత, త్రేత, ద్వాపర యుగాలు కూడా ఈ అక్షయ తృతీయ నుండే ప్రారంభమయ్యాయని విష్ణు పురాణ కథనం. ఉదయమే అభ్యంగన స్నానం చేసి యవలు, గోధుమలు, పెసలు, శనగలు మొదలైన వాటిని దానం చేస్తారు. పెరుగు, అన్నంను కూడా కొందరు దానం చేస్తారు. అలా చేస్తే శాశ్వతంగా కైలాసంలో స్థానం లభిస్తుందని భవిష్య పురాణం చెబుతుంది. దేవీ పురాణం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.
పితృదేవతలకు శ్రాద్ధం చేయాలి. శ్రాద్ధం అంటే మీరు చెడుగా ఆలోచించకుండా పితృదేవతలకు కడుపు నిండా భోజనం పెట్టడం, శ్రద్ధగా చేసే కర్మ శ్రాద్ధం. పితృదేవతల పట్ల భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఏ కార్యమైనా వారి వంశాన్ని ఉద్ధరింపు చేస్తుంది. అలాగే ఈ రోజున ఉప్పు తినకుండా ఉండి చక్కెర కలిపిన పాలాలు తింటే చాలా అద్భుతమైన ఫలితాలు అని చెప్తూ ఉంటారు. ఈ అక్షయ తృతీయ రోజు చేసే జపాలు, హోమాలు, పితృతర్పణాలు అక్షయమవుతాయని స్మృతి గ్రంథాలు చెప్తున్నాయి. అక్షయ తృతీయ రోజున గొడుగు, చెప్పులు, గోవు, భూమి, బంగారం, వస్త్రాలు, నీరు నిండిన ఘటము దానం చేస్తే ఎంతో పుణ్యమని భవిష్య పురాణ వచనం. ఈరోజు చేసే పుణ్యకార్యాలు క్షయం కాకుండా ఉంటాయని, అందుకే దీన్ని అక్షయ తృతీయ అంటారని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు. ఈ రోజున ముఖ్యంగా ఉదకుంభదానం అంటే నీటితో కుండ దానం చెయ్యాలన్నమాట. చలువ కలిగించే పదార్థాలు, పానకం, వడపప్పు వంటివి విష్ణుకు నివేదించాలి. మామిడి పళ్ళు, విసనకర్ర విష్ణుప్రీతిగా మనం దానం చేయాలి. ఇలా భక్తి శ్రద్ధలతో ఏది దానం చేసినా ఆ ఫలితం అక్షయమవుతుంది. వారి తరతరాలకు తరగని సంపదను అందిస్తుంది. For more videos like this, subscribe Big TV channel.